यदा बध्नं दाक्षायणा हिरण्यघोषपालिकाय सुमन्यमानाः तन्न आबध्नामि शतशारदाजा दुष्माञ्जलिधानभूत्वाः भाजन्याः शुद्धोदकस्नानं समर्पयामि वामो फले सुमुराजादमिमादमुद्यतः। నా పేరు ఓం ప్రకాష్. మీ అందరిలాగే నేను ఒక సామాన్య శివభక్తుడిని. మా వంశ ఆచారాలను అనుసరించి పూజ చేస్తున్నాను. ఇలా పూజా పునస్కారాలు చేస్తున్నప్పుడల్లా నా మనసులో కొన్ని ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. ఓం ప్రకాష్, నువ్వేం చేస్తున్నావు? ఈ పూజలన్నీ ఎందుకు చేస్తున్నావు? ఇవన్నీ చేయడం అవసరమా? ఓం ప్రకాష్, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలనుందా? అయితే విను. భారతదేశం ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. నిత్యం మనం ఎన్నో ఇతిహాసాలు, పురాణాలు వింటూ ఉంటాం. అనేక కర్మకాండలు చేస్తూ ఉంటాం. దైవీ ఉత్సవాలు, పండగలు జరుపుకుంటూ ఉంటాం. అనేక శతాబ్దాలుగా మనం కోల్పోయిన మహోన్నత సంస్కృతి యొక్క పూర్ణత్వాన్ని తిరిగి పొందడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాం. భారతీయ సంస్కృతిలో ఒక భాగమైన శివరాత్రి పర్వదినంలో ఎన్నో విశిష్ట గాథలు, ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు ఇమిడి ఉన్నాయి. ఎంతో కాలం నుండి మనం శివారాధన చేస్తూ ఉన్నాం. ఇలా అందరూ చేస్తున్నారు కాబట్టి మనము చేస్తున్నామా? ఈ ప్రశ్న వెనక ఎన్నో అనుష్ఠానాలు, రీతి రివాజులు, కర్మకాండలు, వాటికి సంబంధించిన అనేక కథలు వాడుకలో ఉన్నాయి. ఇలాంటి కథల్లో ఓ వేటగాడి కథ కూడా ఉంది. ఒకానొక రోజున ఒక వేటగాడు రోజంతా వేట కోసం తిరుగుతున్నాడు. ఇంతలో ఒక జింకల గుంపును చూశాడు. వాటిపై బాణాన్ని ఎక్కుపెట్టాడు. ఇది గమనించిన ఆ జింకలు చెదిరిపోయి చూస్తుండగానే కనుమరుగైపోయాయి. దాంతో నిరాశపడిన వేటగాడికి ఒక ఆలోచన తట్టింది. చెట్టెక్కి వాటికోసం మాటు వేస్తే వేటాడటం సులభమవుతుందనుకుని వెంటనే దగ్గరలో ఉన్న చెట్టెక్కేశాడు. ఈ విధంగా చెట్టెక్కి వేటకోసం చూస్తూ ఉండగానే ఎంతో సమయం గడిచిపోయింది. వేట లేకుండా ఆ రాత్రి ఇంటికి తిరిగి వెళ్లడానికి ఇష్టపడలేదు. సమయం గడిచిన కొద్దీ ఆకలి దాహంతో నీరసం కలిగి నిద్ర రాసాగింది. కాని వాతావరణం అతి చలిగా ఉండటం వలన అతడు నిద్రపోలేకపోతున్నాడు.
చలికి గడగడా వణికిపోతూ ఉండడంతో అతనికి తెలియకుండానే అతని నోటి నుండి శివ శివ అనే పదాలు వెలువడసాగాయి. వ్యాకులతతో ఏమీ తోచక ఆ చెట్టు కొమ్మల ఆకులను తుంచి కింద పడవేస్తూ వేట కోసం వెతుకుతున్నాడు. అతని సుకృతం వలన సరిగ్గా ఆ చెట్టు కిందనే ఓ పురాతన శివలింగం ఉంది. అంతేకాదు, అతడున్న చెట్టు బిల్వవృక్షం. అతని చేతుల నుండి కింద పడుతున్న ఆ బిల్వదళాలు సరిగ్గా కింద ఉన్న శివలింగంపైనే పడుతున్నాయి. ఇంతలో అక్కడొక జింక కనిపించింది. వేటగాడు ఉత్సాహంగా బాణాన్ని సంధించాడు. అది చూసిన జింక ఇలా అంది, ఆగు మిత్రమా, ఆగు, నన్ను చంపవద్దు. నాకోసం నా పరివారమంతా ఎదురుచూస్తుంటారు. నువ్వొప్పుకుంటే నేను వెళ్ళి నా పరివారంతో ఈ విషయం చెప్పి తిరిగి వస్తాను. అప్పుడు నువ్వు నన్ను నిరభ్యంతరంగా చంపవచ్చు. ప్రమాణపూర్తిగా నేను తిరిగి వస్తాను అంది. అది నమ్మిన వేటగాడు జింక వెళ్లి రావడానికి అంగీకరించాడు. ఆ జింక తన పరివారాన్ని చేరుకుంది. అప్పటి వరకు వ్యాకులతతో ఎదురుచూస్తున్న పరివారమంతా ఎంతో సంతోషించారు. ఆ జింక జరిగిన వృత్తాంతమంతా వివరించింది. ఈ వృత్తాంతాన్ని విన్న పరివారం, మేమంతా కూడా నీతోనే రావాలని నిర్ణయించుకున్నాం అన్నారు. వేటగాడి దగ్గరికి తిరిగి వస్తున్న జింకను చూసి వేటగాడు తన బాణాన్ని ఎక్కుపెట్టాడు. అంతలో జింక ఇలా అంది, ఆగు మిత్రమా, నీకు మాట ఇచ్చిన ప్రకారం తిరిగి వచ్చాను. నువ్వు నన్ను చంపాలనుకుంటే నన్నే కాదు, నా పరివారానంతటినీ చంపు. మేము జీవిస్తే అందరం కలిసే జీవిస్తాం, మరణిస్తే అందరం కలిసే మరణిస్తాం అంది. అంతే. అది విన్న వేటగాడికి వాటిపై దయ, జాలి కలిగి మానవత్వంతో వాటిని వదిలేశాడు. సరిగ్గా అప్పుడు ఆ బిల్వవృక్షం కింద ఉన్న శివలింగం నుండి వత్సా వత్సా అనే ఒక మధుర స్వరం వినిపించింది. ఎవరిలా పిలుస్తుంది అని నలుదిక్కులా చూస్తున్న వేటగాడి చూపు శివలింగంపై పడింది. వత్సా అనే ఈ పిలుపు ఇప్పుడింకా పెద్దగా వినపడసాగింది. ఈ ధ్వని శివలింగం నుండే వస్తుందని గమనించిన వేటగాడు గబగబా చెట్టు దిగి శివలింగం ఎదురుగా భక్తితో కూర్చొని ఏకాగ్రతగా వినసాగాడు. నాయనా, నీ తపస్సు ఫలించింది. ఆ అమాయక మూగప్రాణులపై చూపిన కరుణ, దయ, ప్రేమతో నేను ప్రసన్నుడనయ్యాను. ఈ శివరాత్రి పర్వదినాన ఉపవాస జాగరణలతో, బిల్వపత్ర సమర్పణతో నిరంతరం నా నామస్మరణ చేశావు. ఫలస్వరూపంగా నీకు ముక్తి లభించుగాక, నీకు శుభమవుగాక. శుభం శుభం. ఆ శివపరమాత్మ పరమ కృపాళువు, దయాళువు, సర్వోపకారి మరియు కళ్యాణకారి. అందుకే ఒక్క భారతదేశంలోనే కాక విశ్వమంతటా శివాలయాలు వెలిశాయి. భారతదేశంలో ఉన్న జ్యోతిర్లింగాలలో 12 జ్యోతిర్లింగాలు ప్రసిద్ధి చెందినవి. 12 జ్యోతిర్లింగాలైన ఈ పుణ్యక్షేత్రాలు అతి ప్రాచీనమైనవి. ఇప్పుడు ఈ 12 జ్యోతిర్లింగాల యాత్ర ప్రారంభిద్దాం. సోమనాథ క్షేత్రం సోమనాథుని పేరుతో ప్రసిద్ధి చెందిన జ్యోతిర్లింగం. ఇది సౌరాష్ట్రంలో సాగర తీరంలో ఉద్భవించింది. సోమ అంటే చంద్రుడు అని ఒక అర్థం. ఇక్కడున్న జ్యోతిర్మయుడైన ఈ పరమాత్ముని ద్వారానే చంద్రునికి ప్రకాశమయమైన వెలుగు ప్రాప్తించిందని భక్తుల నమ్మకం. సోమ అంటే అమృతం అని మరో అర్థం. కళ్యాణకారుడైన శివపరమాత్మ నుండి వెలువడిన జ్ఞానామృతం వలన మానవుడిలోని అజ్ఞాన అంధకారం దూరమై దివ్య జ్ఞానంతో ప్రకాశితుడవుతాడు. భక్తులందరికీ జ్ఞానామృతాన్ని పంచిన కారణంగానే సోమనాథునిగా ప్రసిద్ధి చెందాడు. సోమనాథ క్షేత్రానికి సమీపంలోని ద్వారకలో నాగేశ్వరనాథుగా ప్రసిద్ధి చెందిన మరొక జ్యోతిర్లింగం ఉంది. ఎందరో శివభక్తుల యొక్క విశ్వాసాలకు, భక్తి శ్రద్ధలకు ముఖ్య కేంద్రం ఈ నాగేశ్వరం. ఈ పవిత్ర క్షేత్రాన్ని గురించి
ఎన్నో పౌరాణిక గాథలు ప్రచారంలో ఉన్నాయి. పంచముఖుడైన నాగేంద్రుడు తన 5 పడగలతో ఈ జ్యోతిర్లింగానికి నీడ పట్టినట్లుగా ఉద్భవించటం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. ఈ అపురూప దృశ్యాన్ని మనం కేవలం ఇక్కడ మాత్రమే చూడగలం. నాగులతో కూడా నాట్యాన్ని చేయించే ఆ నటరాజు తనను ఆశ్రయించిన భక్తకోటిని నాగపాశం నుండి ముక్తులను చేసి వారికి కైవల్యం ప్రసాదిస్తాడు. ఇక్కడి నుంచి మనమిప్పుడు హిమాలయాల వైపు ప్రయాణిద్దాం. 12 జ్యోతిర్లింగాలలో అత్యంత విశిష్టత కలిగినది ఈ కేదారనాథ క్షేత్రం. మహోన్నతమైన హిమాలయ శిఖరాగ్రాల ఒడిలో ఉద్భవించింది. ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలంటే సామాన్యులకు సాధ్యం కాదు. శివభక్తులు తమ మనోకామనలు తీర్చుకోవటానికి అతి దుర్లభమైన ఈ కొండదారులలో ఎంతో మనోధైర్యంతో ప్రయాణిస్తూ ఎన్నో పర్వతాలను దాటి స్వామిని దర్శించుకుంటారు. కాని ఆ తండ్రిని దర్శించిన వెంటనే అంతటి పరిశ్రమ కూడా మధురాతి మధురమైపోతుంది. శ్రమకు వెనుదీయక భక్తి శ్రద్ధలతో ఈ జ్యోతిర్లింగ మఠంలోని కేదారుణ్ణి ఆత్మకళ్యాణంతోనే విశ్వకళ్యాణం అనే భావంతో దర్శించుకుంటే అతడు తప్పనిసరిగా ప్రసన్నుడై జ్యోతిర్బిందు స్వరూపునిగా దర్శనమిచ్చి ఆత్మలను పునీతులుగా చేస్తాడని భక్తుల నమ్మకం. ఇప్పుడు హిమాలయాల నుండి ఉత్తరప్రదేశ్కు వెళ్తున్నాం. విశ్వనాథ్ 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ బెనారస్ విశ్వేశ్వర మహాదేవుని మందిరం విశ్వప్రసిద్ధి చెందినది. వారుణి మరియు అసి అనే ఈ నదులు ఇక్కడ గంగానదిలో కలుస్తాయి. అందుకే ఈ నగరం వారణాసిగా ప్రసిద్ధి చెందింది. నిరాకార జ్యోతిస్వరూపుడైన ఆ శివుడే సంపూర్ణ విశ్వానికి స్వామి. అతడే అన్ని మతాలకు, అన్ని ధర్మాలకు తండ్రి. విశ్వాత్మలందరూ పరమాత్ముణ్ణి జ్యోతిర్మయ స్వరూపుడిగా భావిస్తారు. అందుకే ఆయన విశ్వనాథుడిగా ప్రసిద్ధి చెందాడు. కాబట్టి భక్తులంతా సహజ రూపంలో శివలింగారాధన చేస్తుంటారు. ఉత్తరప్రదేశ్ నుండి మనం ఇప్పుడు మధ్యప్రదేశ్కు వెళదాం. భారతీయ సంస్కృతి నిలయమైన ఉజ్జయిని నగరంలో మహాకాళేశ్వరుని పేరుతో ఓ జ్యోతిర్లింగముంది. కాలానికే కాలుడైన మహాకాళేశ్వరుడే శివుడు. ఆయనను ఆశ్రయించిన భక్తులను అకాల మృత్యువు నుండి రక్షిస్తాడు. అందువల్లనే అతణ్ణి మహాకాళేశ్వరుడు అని పిలుస్తారు. వాస్తవానికి ప్రతి వ్యక్తి మృత్యువును తలుచుకుని భయభీతుడవుతాడు. ఎందుకంటే మృత్యువే మానవ జీవితం యొక్క అంతిమ సత్యం. ఎప్పుడో ఒకప్పుడు ప్రతి మానవుడు మృత్యువును ఎదుర్కోవలసిందే. కాని ఆ మహాకాళేశ్వరుణ్ణి నిష్ఠగా ధ్యానిస్తే మానవుడు ఆత్మజ్ఞానం పొంది మృత్యుభయం నుండి ముక్తుడవుతాడు. ఇదే జ్యోతిర్బిందు స్వరూపుడైన పరమాత్ముడి నుండి మానవాళికి లభించిన అమృతతత్వం. ఓంకారేశ్వర్, అమలేశ్వర్ ఇవే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 12 జ్యోతిర్లింగాలలోని 2 శివలింగాలు. ఈ 2 పుణ్యక్షేత్రాలు ఒకే చోట ఉండటం ఇక్కడి విశిష్టత. ఈ 2 జ్యోతిర్లింగాలు ఒకే చోట ఉన్నప్పటికీ వాటి యొక్క అస్తిత్వాలు మాత్రం వేరువేరుగా ఉన్నాయి. కాని 2 సరిసమానమైన మహత్యంతో విరాజిల్లుతున్నాయి. ఒకప్పుడిక్కడ ప్రసిద్ధ రాజు అయిన మాంధాత తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకుని ఆయన్ను ఇక్కడ 2 జ్యోతిర్లింగాలుగా వెలిసేందుకు ప్రార్థించాడు. వాస్తవానికి ఓంకారేశ్వరుడు ఓంకార స్వరూపుడైన శివునికి మరో పేరు. ఇక్కడున్న 2వ జ్యోతిర్లింగం అమలేశ్వరం. భక్తులంతా ఈ అమలేశ్వరుడు తమలోని సర్వ పాపాలను నశింపచేసి మలినరహితులుగా చేస్తాడన్న నమ్మకంతో సేవిస్తుంటారు. ఓంకారేశ్వరుణ్ణి మరియు అమలేశ్వరుణ్ణి అతి శ్రద్ధగా పూజించి ధ్యానించేవారిని
ఆ నిరాకారుడైన పరమాత్మ భవబంధాల నుండి, సర్వ వికారాల నుండి ముక్తుల్ని చేసి సత్యమైన పరమానందాన్ని ప్రసాదించి తరింపచేస్తాడు. మహారాష్ట్రలోని నాసిక్ వద్ద గల గౌతమీ తీరంలో ఆ పరమశివుడు త్రయంబకేశ్వర్ అనే పేరుతో ఉద్భవించాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వర్ అతి ప్రాచీన కాలం నుండి ఎంతో మహత్యంతో విరాజిల్లుతూ వచ్చింది. త్రయంబకేశ్వరుడు అంటే మూడవ జ్ఞాననేత్రాన్ని ప్రసాదించేవాడని అర్థం. వాస్తవానికి సాధారణ నేత్రంతో చూడలేని ఆ పరమాత్ముణ్ణి ఈ మూడవ జ్ఞాననేత్రంతో మాత్రమే దర్శించవచ్చు. ఇదే శివుని యొక్క మూడవ నేత్రం. ఈ దివ్యనేత్రం తెరుచుకోగానే కామ, క్రోధ, లోభ, మోహాలు నశించి ఆత్మ పునీతమవుతుంది. మానవ జీవితం ధన్యమైపోతుంది. ఇదే త్రయంబకేశ్వరుని పేరులో ఉన్న ఆధ్యాత్మిక రహస్యం. మహారాష్ట్రలోని ఔరంగాబాదుకి కొద్ది దూరంలో ప్రసిద్ధ ఎల్లోరా గుహలకు సమీపంలో గృష్ణేశ్వరం అనే పేరుతో ఒక జ్యోతిర్లింగం ఉంది. ఈ శివలింగం విషయంలో జానపదుల కాలంలో ప్రచారం పొందిన కథ ఒకటుంది. అదేమిటంటే, పార్వతీదేవి కుంకుమ, కేసరి మరియు శివుని యొక్క తీర్థాన్ని తన చేతుల్లోకి తీసుకుని బాగా మర్దించి ఈ శివలింగాన్ని నిర్మించినట్లుగా చెప్తుంటారు. అప్పుడు ఆ లింగం నుండి ఒక దివ్య జ్యోతి ప్రభవించింది. ఆమె చేతుల ఘర్షణలో నుండి ఆ జ్యోతిర్లింగం ఉద్భవించింది కాబట్టి గృష్ణేశ్వరం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. మానవులు జ్ఞానామృతం కోసం ఆ శివపరమాత్మను స్మరిస్తూ నిరంతరం చేసే సాధనకే ఈ ఘర్షణ సంకేతమని చెప్పవచ్చు. ఎంతటి అజ్ఞాని కూడా నిరంతరం సాధన చేస్తూ ఉంటే తప్పకుండా ఆత్మజ్ఞానం ప్రాప్తించి విజ్ఞానవంతుడవుతాడు. ఇదే గృష్ణేశ్వరుని పేరులో ఉన్న ఆధ్యాత్మిక రహస్యం. గృష్ణేశ్వరునికి దగ్గరలోనే పర్లీ వైద్యనాథ్ పేరుతో మరో జ్యోతిర్లింగం ఉంది. వాడుక భాషలో వైద్యుణ్ణి భగవంతునికి మరో రూపం అని చెప్తుంటారు. ఈ జ్యోతిర్లింగ స్వరూపుడైన పరమాత్మ వైద్యులందరికీ వైద్యుడు, అంటే పరమ వైద్యుడని అర్థం. ప్రపంచంలో ఏ వైద్యానికి లొంగని జబ్బులు ఇక్కడ నయమవుతుంటాయి. తనను ఆశ్రయించిన మానవుల రోగాలను నయం చేసి వారిని ఆరోగ్యవంతులుగా చేస్తాడు కాబట్టే అతణ్ణి అమృతేశ్వరుడు అని కూడా పిలుస్తారు. అంతేకాదు, తన భక్తుల యొక్క సంసార సాగర మథనం నుండి ఉద్భవించే విషాన్ని ఆయన గ్రహించి తన కంఠంలో నిలుపుకొని వారిని ఆ విషప్రభావం నుండి ముక్తుల్ని చేస్తాడు కాబట్టి అతడు నీలకంఠేశ్వరునిగా పిలవబడుతున్నాడు. ఇదే వైద్యనాథుని ఆధ్యాత్మిక రహస్యం. పర్లి వైద్యనాథునికి దగ్గరలో ఉన్న మరో జ్యోతిర్లింగం భీమశంకర్. పూనా దగ్గరలో ఉన్న ఈ జ్యోతిర్లింగం విశ్వంలో ఉన్న లింగాలలో సర్వశక్తివంతమైన లింగంగా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడిక్కడ త్రిపురాసురుడు అనే అహంకారవంతుడైన రాక్షసుడుండేవాడు. వాడి దుర్మార్గాల బారి నుండి మానవులను రక్షించే నిమిత్తం ఆ పరమాత్మ భీమశంకరుడుగా ఉద్భవించి తన శక్తితో ఆ అహంకారిని వధించాడని ప్రాచీనుల కథనం. జ్యోతిర్మయ స్వరూపుడిగా అవతరించిన ఆ పరమాత్మ అహంకార వశీభూతులై మాయామయమైన మానవులకు వారి అంతరాత్మలోని అసురశక్తులతో పోరాడి వాటిపై విజయం సాధించే శక్తిని ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం. ఇప్పుడు మనం దక్షిణ భారతదేశానికి ప్రయాణిద్దాం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో మల్లికార్జున అనే పేరుతో జ్యోతిర్లింగం ఉంది. అతి ఉన్నతమైన పర్వత శిఖరాలపైన నిర్మించబడిన ఈ మల్లికార్జున క్షేత్రం తన భక్తుల ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతో ఉన్నత స్థితిని ప్రసాదిస్తుందని వారి నమ్మకం. మల్లిక అంటే అతి సుందరమైన,
సుగంధభరితమైన శ్వేతవర్ణ పుష్పం అని అర్థం. సచ్చిత ఆనందుడైన ఆ పరమాత్మను సత్యం, శివం, సుందరం అని కూడా వర్ణిస్తుంటారు. ఎందుకంటే సత్యస్వరూపుడైన భగవానుడు ఈ సృష్టికి బీజరూపుడు, మంగళకారుడు మరియు అతి సుందరుడు. అందుకే భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలన్నిటిలో కన్నా ఈ మల్లికార్జునికి భక్తుల హృదయాలలో ప్రముఖ స్థానం ఏర్పడింది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ నుండి పక్కనే ఉన్న తమిళనాడుకు ప్రయాణిద్దాం. తమిళనాడులోని సముద్ర తీరాన రామేశ్వరం అనే జ్యోతిర్లింగం ఉంది. రావణాసురునిపైన విజయం సాధించడానికి సముద్ర తీరాన శ్రీరాముడే స్వయంగా ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశాడని ప్రతీతి. హిందువులందరూ పురుషోత్తముడైన శ్రీరాముణ్ణి పూజిస్తారు. కాని ఆ శ్రీరామచంద్రుడే స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించడమే ఇక్కడి ప్రత్యేకత. కేవలం మానవులు మాత్రమే కాదు, సర్వదేవదేవులు కూడా పరమేశ్వరుడైన ఆ శివుణ్ణి అపారమైన భక్తి శ్రద్ధలతో పూజిస్తారని ఈ రామేశ్వరాన్ని బట్టి తెలుస్తుంది. జ్యోతిర్లింగ స్వరూపుడైన శివుడు సర్వ ఆత్మలకు తండ్రి కాబట్టే అతన్ని పరమపిత పరమాత్మ అని సంబోధిస్తాం. ఇప్పటివరకు మనం చేసిన మహత్తరమైన ఈ జ్యోతిర్లింగ యాత్రలలో తెలుసుకున్నదేమిటి? ఈ 12 జ్యోతిర్లింగాల యొక్క ప్రతి పేరులో అతి నిగూఢమైన రహస్యాలు మిళితమై ఉన్నాయి. ఈ పేర్లన్నీ ఆ శివపరమాత్ముని సహజ గుణాలను వ్యక్తపరుస్తాయి. నిత్యం మనం ఆ శివుణ్ణి పూజిస్తూ కర్మకాండలు చేస్తూ వచ్చామే కాని దాని వెనక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేశామా? పరిపూర్ణంగా నిండి ఉన్న కలశంలోని నీటి బిందువులతో నిరంతరం శివలింగాన్ని అభిషేకిస్తూ ఉంటాం. దీని అర్థమేమిటో తెలుసా? మన మనస్సులోని ప్రతి ఆలోచన తరంగం నిరంతరం పరమాత్మునితో కలిసి ఉండటాన్ని నిరూపిస్తున్నది. ఎందుకంటే ప్రతి ఆత్మ ఈశ్వరుని దివ్యగుణాలతో, దివ్య శక్తులతో పరిపూర్ణం కావలసిందే. శివలింగానికి అర్పించబడే పాలు, పెరుగు, నీరు మొదలైనవన్నీ మనం శివుణ్ణి స్మరించేటప్పుడు మన మనస్సును ఎంత నిర్మలంగా ఉంచుకోవాలో తెలియచేస్తున్నాయి. మనం పూజ చేసేటప్పుడు శివలింగం పైన మోదుగా, జిల్లేడు పూలు మరియు మారేడు దళాలు అర్పిస్తుంటాం. దీనికి అర్థం మనలోని దుర్గుణాలను, వ్యసనాలను, చెడు అలవాట్లను ఒక్కొక్కటిగా ఆ పతిత పావనుడైన పరమాత్మునికి సమర్పించడమే. శివలింగంపై 3 రేఖలు గీసి మధ్యలో బిందువు పెడతాం. దీని అర్థమేమిటంటే ఆ జ్యోతిర్బిందువు శివపరమాత్మను బ్రహ్మ, విష్ణు, శంకరుల సృష్టికర్తగా ప్రకటిస్తున్నాం. ఆ శివపరమాత్మ బ్రహ్మ ద్వారా కొత్త సృష్టి యొక్క రచనను, విష్ణు ద్వారా సత్యయుగ సృష్టి పాలనను, శంకరుని ద్వారా పతితమైన ఈ కలియుగాన్ని వినాశనం చేయిస్తాడు. ఆ పరమాత్మను ఆంగ్ల భాషలో జీఓడి, గాడ్ అని పిలుస్తారు. జీ అంటే జనరేషన్ అనగా బ్రహ్మ ద్వారా ఉత్పత్తి, ఓ అంటే ఆపరేషన్ అనగా విష్ణువు ద్వారా పాలన, డి అంటే డిస్ట్రక్షన్ అనగా శంకరుని ద్వారా వినాశనం. ఆ శివపరమాత్మ బ్రహ్మ, విష్ణు, శంకరుల యొక్క రచయిత అని తెలుసుకున్నాం కదా. మరి శివుడు, శంకరుడు ఒకరే ఎలా అవుతారు? వాస్తవంగా పరిశీలిస్తే శివశంకరుల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఆ పరమాత్మ శివుడు నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడు. మరి శంకరుడు సూక్ష్మ శరీరధారి, ఆకారీ దేవుడు. శివపరమాత్మ బ్రహ్మ, విష్ణు, శంకరులను సృష్టించినవాడు. అంటే శంకరుడు శివుని యొక్క రచన మాత్రమే.
పరమాత్మ శివుడు సూర్యచంద్రుల కంటే అతి దూరంలో ఉన్న పరంధామ నివాసి. మరి శంకరుడు సూక్ష్మలోక నివాసి. పరమాత్మ శివుడు సర్వ జీవాత్మల కళ్యాణకారుడు. శంకరుడు వినాశకారి. శివుని మందిరాన్ని శివాలయం అంటాం, కాని శంకరాలయం అనం కదా. శివాలయాలన్నింటిలో జ్యోతిర్బిందు స్వరూపునికి గుర్తుగా శివలింగమే ఉంటుంది కాని శంకరుని ప్రతిమ కాదు కదా. పరమశివుని పండుగను శివరాత్రిగా జరుపుకుంటామే కాని శంకర రాత్రి అని జరుపుకోం కదా. ఎన్నో శిల్పాలలో, చిత్రాలలో శంకరుణ్ణి తన ఇష్టదైవ ధ్యానంలో కూర్చున్నట్లుగా చూస్తాం. మరి అతని ఇష్టదైవం ఎవరు? ఇంకెవరు? ఆ శివపరమాత్మే. ఈ విధంగా వీరిరువురి నామ రూప గుణధామాలు మరియు కర్తవ్యాలు వేరువేరుగా ఉండగా ఇద్దరూ ఒకరే ఎలా అవుతారు? ఇప్పుడు మీరు నేటి ఆధునిక ప్రపంచానికి ఈ ఆధ్యాత్మిక విషయాలతో సంబంధమేమిటబ్బా అని అనుకుంటున్నారు కదూ. సంబంధం ఉంది. ఎందుకంటే ఈనాటి సమాజంలోని ప్రతి వ్యక్తి భౌతిక సుఖాలతో కూడిన మాయలో పడి ఇంకా ఇంకా సుఖించాలనే కోరికతో శాశ్వతమైన సుఖం కోసం ప్రయత్నిస్తున్నాడు. మానవ సమాజానికే మూలస్తంభమైన నేటి యువత పురాతనమైన పవిత్ర సంస్కృతిని వదిలి వికృత సంస్కృతుల అనుకరణలో కొట్టుకొనిపోతూ సత్యానికి దూరమవుతున్నారు. ఈనాటి యువత ఫ్యాషన్ల మోజులో పడి రకరకాల చెడు వ్యసనాలకు బానిసలై సినిమాల ఊబిలో కూరుకుపోతున్నారు. వారి అమూల్య సమయాన్ని, శక్తులను, సంపత్తిని నష్టపరుచుకుంటున్నారు. సిగరెట్లు, తంబాకు, డ్రగ్స్ మొదలగు రకరకాల దుర్వ్యసనాలతో తమ ఆరోగ్యాన్ని, జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి వారిలో ఒకడు మన ఈ ఓంప్రకాష్. టీవీ ఛానల్స్లో తన ఆత్మసంతృప్తిని వెతుక్కుంటున్నాడు. పాపం. మాటిమాటికి రిమోట్ బటన్స్ని దబదబా నొక్కుతూ ఛానల్స్ మారుస్తూ మానసిక తృప్తిని వెతికి వెతికి విసుగెత్తిపోయాడు. ఓంప్రకాష్, ఓంప్రకాష్, ఇప్పుడు నువ్వెక్కడున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? నీ జీవిత లక్ష్యం ఏమిటి? और दिशा कौन सी है? क्या तुम भी अपने दोस्तों की तरह నీవు కూడా నీ స్నేహితుల్లాగే నీ అమూల్యమైన సమయాన్ని, శక్తులను, జీవితాన్ని వృధా చేసుకుంటున్నావా? అన్యాయాలు, అక్రమాలతో కూడిన ఈ మాయా ప్రపంచంలో అందరితో పాటు కొట్టుకుపోవటానికి సిద్ధంగా ఉన్నావా? कपट और भ्रष्टाचार भरा है। क्या इन सब का सामना करने के लिए तुम तैयार हो? ఇప్పుడు ఓంప్రకాష్కు హఠాత్తుగా ఒక అలౌకిక అనుభూతి కలుగుతుంది. ఏమిటిది? నాకేమవుతోంది? ఏమిటి ఈ అద్భుత ప్రకాశం? ఇంత వెలుగు ఎక్కడి నుంచి వస్తోంది? ఎంతటి విచిత్ర అనుభూతి ఇది! నేను దివ్యమైన ప్రేమానుభూతిని పొందుతున్నాను. సర్వశక్తులను అనుభవిస్తున్నాను. శాంతి ప్రధానానుభూతిని పొందుతున్నాను. ఓంప్రకాష్కు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇంతలో ఓంప్రకాష్ తల్లి అక్కడికి వచ్చింది.
ఆలోచనలో మునిగిపోయి ఉన్న కొడుకును చూసి ఏమయ్యింది అని అడగ్గా ఓంప్రకాష్కు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. వర్ణనాతీతమైన అనుభూతిని ఎలా వ్యక్తపరచాలో అర్థం కావటం లేదు. కాని అతని పరిస్థితిని అతని తల్లి చక్కగా అర్థం చేసుకుంది. చిరునవ్వుతో అతనికి ధ్యానం చేయమని సలహా ఇచ్చింది. ఈ ధ్యానాన్నే రాజయోగం అంటారని వివరించింది. నేటి ప్రపంచంలో ఒక్క యువతే కాదు, సమాజమంతా సంసార చక్రంలో ఇరుక్కుపోయి రకరకాల బాధలతో, టెన్షన్లతో దిక్కుతోచక తప్పిస్తున్నారు. ఈ దయనీయమైన సమాజాన్ని రక్షించగలిగేది కేవలం రాజయోగం మాత్రమే అని చెప్పింది. ఈ విషయాన్ని జాగ్రత్తగా ఏకాగ్రతతో వింటున్నాడు ఓంప్రకాష్. అమ్మా, నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు అని అడిగాడు. తల్లి ఇంకా వివరిస్తూనే ఉంది. రాజయోగంతో మనస్సు ఏకాగ్రమవుతుంది. మనస్సు ప్రశాంతతతో నిండుకుంటుంది. మనిషి తనపై నియంత్రణ కలిగి కర్మేంద్రియాలపై పూర్తి విజయాన్ని సాధించి ధ్యానావస్థలో ఆత్మ పరమాత్మల సాక్షాత్కారాన్ని పొందగలడు అని వివరించింది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. వత్స, ఎప్పుడైతే ధర్మగ్లాని ఏర్పడి అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడే నేను సత్యధర్మ స్థాపన చేయటానికి అవతరిస్తాను. నేను జ్యోతిస్వరూప శివపరమాత్మను, సర్వాత్మలకు పరమపితను. ఎప్పుడైతే మానవాత్మలు స్వయాన్ని, నన్ను అంటే పరమాత్మను మరచి కామక్రోధ లోభమోహ అహంకారాలకు వశీభూతులై దుఃఖంతో అశాంతితో పతితులవుతారో అప్పుడు నేను నా పరంధామం నుండి వచ్చి మీకు సహజ గీతాజ్ఞానాన్ని, సహజ రాజయోగాన్ని నేర్పించి సర్వాత్మలకు ముక్తిని, జీవన్ముక్తిని ప్రసాదిస్తాను. నా ప్రియమైన పిల్లలు, మీరు దేహాలు కాదు, ఆత్మలని తెలుసుకొని పారలౌకిక పరమాత్మతో బుద్ధియోగాన్ని జోడించండి. అప్పుడు మీ కష్టాలు, పాపాలు సమస్తము భస్మమైపోతాయి. నీవు జన్మజన్మలుగా నన్ను పూజించావు కనుకనే నీకిప్పుడు ఈ దివ్యజ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాను. నేనిప్పుడు సాధారణమైన మానవ శరీరాన్ని ఆధారంగా తీసుకుని దైవీ సృష్టిని స్థాపిస్తున్నాను. ఇదే నీ జన్మసిద్ధ అధికారం. పవిత్రులు కండి, యోగులు కండి. ఇదే నా సందేశం, ఇదే నా సందేశం, ఇదే నా సందేశం. ఈ విధంగా ఓంప్రకాష్ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికింది. ఇలా ఎందరో ఓంప్రకాశులు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో రాజయోగ శిక్షణ పొందుతున్నారు. సహజ రాజయోగం మరియు ఈశ్వరీయ జ్ఞానాన్ని పొందుతూ తమ జీవితాన్ని సుఖమయం చేసుకున్నారు. సర్వమానవ కళ్యాణం మరియు విశ్వశాంతి కొరకై కళ్యాణకారుడైన ఆ శివపరమాత్మే స్వయంగా ఈ విద్యాలయాన్ని స్థాపించాడు. ఆయన నేతృత్వంలో, ఆయన ప్రేరణలతో అలౌకిక ప్రతిభాశాలి అయిన
పరమ ఆదరణీయ రత్నప్రభ, రాజయోగిని డాక్టర్ దాది ప్రకాశమణి గార్లు ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయాన్ని అతి కుశలతతో నిర్వహిస్తున్నారు. हर एक स्कूल कॉलेज में अब तो हॉस्पिटल्स भी कहती एक रूम कोई भी छोटी हो बड़ी हो उस रूम को मेडिटेशन रूम बनाओ. నేడు విశ్వమంతటా వ్యాపించిన ఈ దైవీ సంస్థ జాతి, మత, కులభేదాలకు అతీతంగా కేవలం సర్వాత్మల సేవా దృక్పథంతో జనజీవన కళ్యాణం కొరకే నిర్వహించబడుతుంది. రండి, అందరం కలిసి ఈ రాజయోగం ద్వారా ఒక శాంతియుత సామ్రాజ్యాన్ని స్థాపిద్దాం. ధన్యవాదాలు. ఓం శాంతి.